Hi everyone, this is Shweta. Welcome back to our channel Shweta Shine Doodle. ఈ రోజు అయితే ఒక లెంతీ వ్లాగ్ ఉంటది. ఇది మా యానివర్సరీ డే సెలబ్రేషన్స్. యాక్చువల్లీ సింపుల్ వ్లాగ్ తీద్దాం అనుకున్నాను, బట్ బయటకు వెళ్ళున్నాము, అందుకు కొంచెం లెంతీగా ఉంటది. మార్నింగ్ లేసి ఫ్రెష్ అప్ అయ్యి ఇలా సింపుల్ గా రెడీ అయ్యాను. ఇంట్లోనే ఉంటాను కదా అని చెప్పి ఈవినింగ్ అయితే శారీ టై చేసుకున్నాను. యాక్చువల్లీ నేనేమనుకున్నానంటే ఇంట్లోనే సింపుల్ గా ఏవైనా ఐటమ్స్ చేద్దాము, ఈవినింగ్ కి ఇంట్లోనే సెలబ్రేట్ చేద్దాము అనుకున్నాను. కానీ సిచ్యువేషన్స్ అలా డిమాండ్ చేయలేదు. సో బయటకి వెళ్ళున్నాము, అనుకోకుండా బయటకి వెళ్ళాల్సి వచ్చింది. ఇక్కడ మార్నింగ్ ఇంకా నేను పూజ చేద్దాము, ఏదైనా ప్రసాదం చేసి సింపుల్ గా దేవుడికి టెంకాయ కొడదాము అని చెప్పి ఇక్కడ ప్రిపేర్ చేస్తున్నాను. ప్రసాదం జస్ట్ ఉప్మా రవ్వ సేమియా వేసి పాయసం చేస్తున్నాను. ఇది ఇంట్లో చాలా ఇష్టము. నేను షుగర్ లేకుండా జస్ట్ జాగరి వేస్ట్ చేస్తాను. మిన్ను అయితే చాలా బాగా ఇష్టంగా తింటాడు. ఇందులో కొంచెం మిల్క్ ఎక్కువ వేసుకున్నామంటేనా కోవా లాగా ఉంటది, పాలకోవా లాగా. ఇక్కడ నేనైతే ఇంకా పాలు వేడి చేస్తున్నాను సేమియా పాయసంలోకి. అందులోకి డ్రై ఫ్రూట్స్ మస్ట్ అండ్ షుడ్ అవి పడితేనే టేస్ట్ బాగుంటాయి. సో నేను కొన్ని బాదం, జీడిపప్పు అండ్ కిస్మిస్ తీసుకున్నాను. ఇవి చిన్న చిన్న పీసెస్ గా కట్ చేసుకుంటున్నాను. బాదం అయితే కొంచెం పెద్దగానే కట్ చేసుకున్నాను, ఎందుకంటే చిన్న చిన్న అంటే టైం అవుతుంది, ఇంకా అప్పటికే లేట్ అయిపోయిందని నేను ఫాస్ట్ గా కొంచెం పెద్దగా కట్ చేశాను. ఇక్కడ నేను నా స్టైల్ ఆఫ్ రెసిపీ చూపిస్తున్నాను. ఫస్ట్ పాన్ లో కొంచెం గీ వేసుకొని బాదం వేసుకోవాలి. అది కొంచెం రోస్ట్ అయిన తర్వాత జీడిపప్పు అండ్ కిస్మిస్ వేసుకొని రోస్ట్ చేసుకుంటున్నాను. గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత దాన్ని దింపేసి అదే పాన్ లో నేను ఇంకొంచెం గీ వేసుకొని రవ్వ అండ్ సేమియా వేసుకొని కొంచెం గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు లో ఫ్లేమ్ లో పెట్టుకొని హీట్ చేసుకుంటున్నాను, రోస్ట్ చేసుకుంటున్నాను. యాక్చువల్లీ ముందు యూజ్ చేసిన పాన్ ని కొంచెం క్లీన్ చేసింటే బాగుండిండు. బ్లాక్ కలర్ గా ఉండినాయి కదా, అవి అలానే ఉండిపోయాయి. ఏం కావాలన్నా ఏ కొట్టుకోవద్దు, ఏం కావాలి అడుగు, నాకు అడుగు నానా, ఏడవకుండా అమ్మని అడుగు. ఏంది మా ముందు కుట్టిపోయినా అది అంటే తన పేరు ఉంటది కదా. అవి కంప్లీట్ చేసి నేను మళ్ళీ వేస్తా. అవి కంప్లీట్ చేసి అమ్మ ఫినిష్ అని చెప్పు, నేను మళ్ళీ వేస్తాను నీకు. ఏ బౌల్ తో అయితే రవ్వ తీసుకున్నాము అదే బౌల్లో 2 కప్స్ ఆఫ్ మిల్క్ తీసుకోవాలి అండ్ 1 కప్ ఆఫ్ వాటర్ తీసుకుంటున్నాను. మిల్క్ ఎక్కువ తీసుకుంటే టేస్ట్ బాగుంటుంది. 3 కప్స్ ఆఫ్ మిల్క్ కూడా తీసుకోవచ్చు, కానీ నేను ఇంకా 2 కప్సే తీసుకున్నాను. ఇది కొంచెం బాయిల్ అయిన తర్వాత నీట్గా మగ్గిన తర్వాత అందులో లాస్ట్లో దింపే ముందు మనము జాగరి వేసుకోవాలి. ఇప్పుడు 1 కప్ ఆఫ్ రవ్వ తీసుకుంటే 1/2 కప్ కానీ 3/4 కప్ కానీ జాగరి వేసుకోవాలి, అకార్డింగ్ టు స్వీట్ మీకు కావాల్సినంత. 3/4 కప్ అయితే పర్ఫెక్ట్గా ఉంటుంది. కొంచెం షుగర్ తక్కువ కావాలి అనుకున్న వాళ్ళు ఇంకొంచెం తగ్గించుకోవచ్చు. ఇంకా లాస్ట్లో డ్రై ఫ్రూట్స్ వేసి నేను దింపేస్తున్నాను. కన్సిస్టెన్సీ చూసుకోండి, మీకు ఎలా కావాలంటే అలా. కూల్ అయిన తర్వాత గట్టిగా అవుతుంది కొంచెం. ఇంకా ప్రసాదం అయింది కాబట్టి అంతలోపు తేజ అయితే క్లీన్ చేసి పెట్టున్నారు. ఇంకా నేను వచ్చేసి దీపారాజన చేస్తున్నాను ఇక్కడ. మేమైతే ఇద్దరం వర్క్ షేర్ చేసుకుంటాము. నేను వంట పని చూస్తున్నప్పుడు తేజ మెనూ చూసుకోవడం కానీ ఇలా ఏదైనా అదర్ హెల్ప్ చేస్తారు. ఐఎమ్ సో లక్కీ టు హ్యావ్ హిమ్ ఇన్ మై లైఫ్. యాక్చువల్లీ చెప్పలేదు కదా, మిన్నుకి ముందు రోజు చాప్ స్టిక్ మౌత్లో పెట్టుకొని ఉన్నాడు. సో అది పైన మౌత్లో కుచ్చుకొని బ్లడ్ అంతా వచ్చేసింది. అందుకు మేము చాలా భయపడ్డాము. నెక్స్ట్ యానివర్సరీ సెలబ్రేట్ చేసుకోగలమా లేదా, లేకపోతే మిన్నుకి ఏదన్నా ఇబ్బంది అయ్యిందా, మెయిన్ అది ప్రాబ్లం ఉండే, మిన్నుకి ఏదన్నా అయితే అని. హడావిడిగా మేమైతే హాస్పిటల్కి వెళ్ళాము. సో అక్కడికి వెళ్ళిన తర్వాత అయితే మిన్ను ఆడుకుంటున్నాడు. నేను అదైతే రీల్లో షేర్ చేస్తాను. మేము ఎంతగా టెన్షన్ పడ్డామంటే అంతగా టెన్షన్ పడ్డాం. నేనైతే ఎలా ఉండదని అలా పరిగెత్తేసా హాస్పిటల్కి. థ్యాంక్ గాడ్ మొత్తానికి అయితే మిన్నుకి ఏం కాలేదు. ఇంకా ఇక్కడ ప్రసాదం పెట్టేసి నేనైతే టెంకాయ కొట్టేస్తున్నాను. తేజ ఇంకా మిన్నుని ఎత్తుకున్నాడు కాబట్టి నార్మల్గా అయితే తేజాన్ని టెంకాయ కొట్టమని చెప్తాను. ఆ రోజు మిన్ను కొంచెం ఫజీగా ఉండే. పిల్లలకి ఏదైనా కొంచెం ఇబ్బంది వచ్చినా కూడా వాళ్ళు చెప్పలేరు, ఆర్ చెప్పినా కూడా మనం సూదింగ్ చేయలేం కాబట్టి ఇంకా కొంచెం ఫజీగానే ఉంటారు. వాళ్ళని కామ్ చేయాలంటే చాలా కష్టం అవుతుంది. మిన్ను ఇంకా ప్యాంపరింగ్ ఎక్కువ కాబట్టి సో ఇంకా ఎక్కువ ఫజీ అవుతాడు. ఏదైనా చిన్న తగిలినా కూడా, ఏదైనా ఇవ్వకపోయినా కూడా.
సమ్హౌ ఆ రోజు అయితే మేనేజ్ చేసాము. యాక్చువల్లీ ముందు రోజు నైట్ తగిలింది, ఆ రోజు పెయిన్ అనిపించలేదు. కానీ నెక్స్ట్ డే మార్నింగ్ అంటే యానివర్సరీ డే రోజు మార్నింగ్ పెయిన్ ఉందమ్మా కొంచెం అని చెప్పాడు. మార్నింగ్ లేస్తున్నాయి, ఇంకా డాక్టర్స్ అయితే ఆయింట్మెంట్ అవి ఇచ్చారు. సో నేను దాన్ని అయితే మార్నింగ్ అండ్ నైట్ అప్లై చేశాను. ఇంకా నెక్స్ట్ 2-3 డేస్ కంతా తగ్గిపోయింది, పెయిన్ అట్లేం అనిపించలేదు. పిల్లలు ఉన్న వాళ్ళైతే చాలా జాగ్రత్తగా ఉండండి, ఇలాంటి వస్తువులు ఏంటి పిల్లలకి ఇవ్వకండి. యాక్చువల్లీ మా అమ్మ ఎప్పుడు అరుస్తూ ఉంటుంది ఆ నైఫ్స్ అవన్నీ ఇవ్వకు అని. కానీ నేను ఎప్పుడన్నా కానీ ఇస్తూ ఉంటా. అంటే మిన్ను అడుగుతూ ఉంటాడు, సో నేను ఎంత వద్దని చెప్పినా వినడు. లాస్ట్కి ఇంకా నేను ఇచ్చేస్తాను, సరే అలవాటు అవుతుందిలే అని. షార్ప్ లేకుండా నైఫ్. కానీ ఈ ఇన్సిడెంట్ జరిగిన తర్వాత నేనైతే అస్సలు ఇవ్వలేదు. ఇక్కడైతే ఇంకా 3 మెంబర్స్ మేము ఫోటో తీసుకుంటున్నాము. అసలు ఒక వీడియో అన్న ఫోటో అన్న తీసుకుందాం అంటే చూస్తున్నారు కదా ఏ రేంజ్ లో యాక్టింగ్ చేస్తున్నాడో. కమల్ హాసన్ అంటుంటా అప్పుడప్పుడు మిన్నుని. నిన్ను యాక్టింగ్ స్కూల్ కి పంపించాలరా, బాగా మంచి యాక్టర్ అవుతావు అంటుంటా నేను. గ్లాస్ రోజ్ ఏం కావాలి మీకు? కింద పడతాయి, ఉండేది కొన్ని ఉన్నాయి. ఆ రోజు ఎందుకు మంచిగా అనిపించి నేను ఇలా వీడియో తీయాలనుకున్నాను. మా ఇంటీరియర్ అంటే చాలా ఇష్టము. ఎందుకంటే నేను తేజ ఇద్దరం కలిసి డిజైన్ చేసుకున్నాము. లైక్ ఇది ఇక్కడ ఉండాలి అని చెప్పి. నేను యూట్యూబ్ ఇంటీరియర్ చేద్దాం అనుకున్నా, చేశారు కొంచెం. మెమరీస్ గా ఉంటాయి, ఇంకా కొంచెం రిలాక్స్ అవుతుంది. తేజ ఇలా తింటున్నాము, ఇలా బాబు ఇదే బ్రేక్ఫాస్ట్. యాక్చువల్లీ యూట్యూబ్ అంటే ఏదైనా టిఫిన్ చేస్తుంది, నిన్ను పెద్ద అయిన తర్వాత తేజ వచ్చేసి లేదు ఇదే కొంచెం ఎక్కువ చెయ్యి, ఇదే అయితే ఇంకా టైం టేస్ట్ ఎలాగో కాలి కదా అని కదా అన్నాడు. అంటే ఇప్పుడు జాబ్ చేయలేను కదా అని నేనైతే ఇదే చేశాను కొంచెం ఎక్కువ. అందుకే ఇలా ఇక్కడ మేము ఇంకా యానివర్సరీ చెప్పుకుంటున్నాము ఇద్దరం ఒకరికొకరము. స్వీట్ ఎందుకు ఎందుకు వద్దే టేస్ట్ వస్తాను లాగ్ చేస్తాడు. నోమా నిన్ను దీంట్లో స్వీట్లో నీకు నిన్ను దెబ్బలు పడితే నీకు నిన్ను నాన్నకు లేట్ అయింది. నిన్ను ఇప్పటికే మోగ్లీ పెట్టుకుందాం బట్ మనం అమ్మ తినిపిస్తాను ప్లీజ్. ఏం పోతుంది? ఏందో ఉంది. ప్లీజ్ నానా, ఏరోప్లేన్ వచ్చింది. ఏరోప్లేన్ వచ్చిందన్నా. రైమ్స్ అది అడ్వర్టైజ్ నానా ఉండు. కార్డ్ వచ్చింది, స్కిప్ చేస్తే రైమ్స్ వచ్చినాయి. వాటర్ లేవంట వాళ్ళకి వాటర్ లేవంట. షేర్ ఖాన్ అయితే వాళ్ళని కర్చడానికి పోతున్నాడు. నేను షేర్ ఖాన్
వాటర్ కోసం అని చూడు. అమ్మయ్యా పాపం కదా మనకి షేర్ ఖాన్ బ్యాడ్. వాళ్ళని వాటర్ తాగనివ్వకుండా ఉన్నాడు నిన్ను. బ్యాడ్ బాయ్ కదా షేర్ ఖాన్ ఇస్ బ్యాడ్ బాయ్, అందుకు తాగనివ్వట్లేదు. వెరీ బ్యాడ్ షేర్ ఖాన్ కదా. ఆ పాపం వాళ్ళకి వాటర్ దప్పిగా అవుతున్నా కూడా తాగనివ్వకుండా ఉన్నాడు. మిన్నుని ఎలాగోలా నచ్చ చెప్పేసి ఇంకా నేను వంట పనికి వచ్చాను. యాక్చువల్లీ ఆ రోజు స్వీట్ ఇంకా కొంచెం ఉండిపోయింది. సో నేను ఆఫ్టర్నూన్ అయినా తినొచ్చు అని చెప్పి నేను రైస్ అయితే ఎక్కువ చేయలేదు. ఇక్కడ నార్మల్ రైస్తో చేద్దాం అనుకున్నాను. కానీ మిన్నుకి టేస్ట్ కొంచెం తెలియాలి కదా, కారం తినకూడదు మౌత్లో ఇదైంది కాబట్టి. సో బాస్మతి రైస్ చేద్దాంలే అని చెప్పి, అదైతే కొంచెం ఫ్లేవర్ బాగుంటుంది అని నేను ఇంకా బాస్మతి రైస్కి షిఫ్ట్ అయ్యాను. కారం తినలేడు ఇంకా, అందుకు ఓన్లీ జస్ట్ క్యారెట్ స్లిట్ చేసేసి అదే రైస్లో బాయిల్ చేశాను. సో క్యారెట్ ఫ్లేవర్ అనేది రైస్కి తగులుతుంది కాబట్టి ఇంకా క్యారెట్ అలాగే రైస్ రెండు మిక్స్ చేసుకుని తినొచ్చు కదా అని నేను అలా చేశాను. మళ్ళీ చెప్తా ఉండు, నేను ఇక్కడ పని చేస్తున్నాను. కట్ చేసి ఇస్తాను పీసెస్. అట్లే మౌత్లో బుబ్బైంది. తీసుకున్నా ఇందులో నేను సాల్ట్ అయితే వేయను, డైరెక్ట్గా బాయిల్ చేస్తాను. సాల్ట్ వేస్తే క్యారెట్కి పట్టేసుకుంటుంది సాల్ట్, అంత టేస్ట్ అనిపించదు. అందుకు నేను ఇలా చేస్తాను. ఇంతకుముందు సాల్ట్ వేస్ట్ చేశాను, నిన్ను అంత ప్రిఫర్ చేయలేదు, అందుకు ఇలా చేశాను డైరెక్ట్గా. అదే నేను చెప్పినాను నా పచ్చిది వదిలే బాయిల్ చేసింది తిందు అని. బాయిల్ చేస్తున్నాను నన్ను. ఆ రోజు క్యారెట్ లేకుండా ఉండే, మిన్ను కోసమని ఇంకా క్యారెట్ ఆర్డర్ చేయాలి కదా. సో దాంతోపాటు ఇంకొన్ని వెజిటేబుల్స్ అయితే ఆర్డర్ చేశాను. ఇవన్నీ కలిపి 250 ఎంత అయ్యింది. మినిమం 200 ఉండాలి కార్ట్ వాల్యూ. సో ఇంకా లేకపోతే ఫ్రీ డెలివరీ అనేది రాదు, మళ్ళీ 30 రూపీస్ 40 రూపీస్ ఎక్స్ట్రా ఛార్జ్ పడుతుంది మనకి. సో అందుకు ఇంకా వాళ్ళకి ఎందుకులే 30-40 ఇవ్వడం అని చెప్పి నేను ఇంకొన్ని వెజిటేబుల్స్ అండ్ ఫ్రూట్స్ కాదు వెజిటేబుల్స్ ఒకటే ఆర్డర్ చేశాను. ఆల్రెడీ ఫ్రూట్స్ అయితే ఇంట్లో ఉన్నాయి. మిన్నుకి బెండి అంటే ఇష్టం బాగా, సో అందుకు 1/2 kg బెండి అయితే ఆర్డర్ చేశాను. రీసెంట్ టైమ్స్లో అయితే మునగాకు కూడా ఆర్డర్ చేసుకుంటున్నాము, దాని బెనిఫిట్స్ ఎక్కువ ఉంటాయి కాబట్టి. ఇంకా ఇవన్నీ ఆర్డర్ చేసేసుకొని ఇవి తెచ్చుకున్నందుకే కాదు మళ్ళీ దీనిలోని సర్దుకోవాలి ఫ్రిడ్జ్లో, అది ఇంకొక పని. ఇప్పుడంటే కొన్ని ఉన్నాయి, ఒక్కొక్కసారి మార్కెట్కి వెళ్ళేసి వస్తేనా చాలా అంటే చాలా ఉంటాయి, ఫ్రిడ్జ్ అయితే నిండిపోతుంది. సో దానికంటే నేను ఒక్కొక్కసారి ఇలా ఒక 40-50 రూపీస్ ఎక్కువైనా పర్లేదు ఇలా ఆర్డర్ చేసుకునేదే బెటర్ అనుకుంటాను. అక్కడికి వెళ్ళి థౌజండ్స్లో అయిప్ చేసుకొని వస్తాము. ఏంది వినేకి, నేను మాట్లాడేది నీకు వినిపించేకి. అది క్లోజ్ చేసుకో, నీకు వినపరాదు. అది ఇట్లా క్లోజ్ చేసుకో హ్యాండ్స్తో, వినపరాదు అప్పుడు. హాయ్ మిన్ను, హాయ్ మిన్ను. ఇయర్స్ ఎందుకు వినిపించేకి. ఐస్ క్లోజ్ చేసుకో, ఐస్ ఎందుకో చెప్తా. ఐస్ క్లోజ్ చేసుకో, కనిపిస్తున్నానా ఇప్పుడు? క్లోజ్ చేసుకొని ఉంటే క్లోజ్ చేసుకో, ఓపెన్ చేయి. కనిపించినానా? కనిపించినానా? ఐస్ చూడటానికి.
బ్లూబెర్రీ కలర్లో ఉంది. వాటర్ ఇంట్లో వేయకని వాటర్ చెప్పి ఉన్నాయి. నేను తింటే వాటర్ ఉన్నాయమ్మా. అదే కదా నీకు చెప్పింది, వాటర్ ఇంట్లో వేయకని. అమ్మా ఇది అంతా ఆరిపోయింది పైనదా? పైన ఆరిపోయిందా? డ్రై అయింది. తిన్నా ఒకసారి బాగుందా లేదా అని. బాగుంది తినిపి, ఇంకా తినిపి ప్లీజ్. అమ్మా బ్లూబెర్రీ ఎందుకు వస్తున్నారు? నీకు ఇష్టం కదా బ్లూబెర్రీ అంటే? ఇష్టం. ఐ కూల్ బ్లూబెర్రీనా? హ్యాపీ ఎంత హ్యాపీ? ఎందుకమ్మా హ్యాపీ? నేను నిన్ను అడుగుతున్నా హ్యాపీనా అని. ఎందుకమ్మా హ్యాపీ? బ్లూబెర్రీ అంతా పూసుకోవద్దు. అమ్మా ఇది నువ్వే తినిపి అందుకే. ఏ కట్టే కదా. ఏంటిది? అమ్మా బ్లూబెర్రీ ఎందుకు తెచ్చినారు? నీకోసమేనా? ఎవరు తెచ్చినారు అది? ఎవరు తెచ్చినారు అది? డిమార్ట్లో నిన్న డిమార్ట్కి వెళ్ళిలా అది తీసుకున్నాను. ఏది మాత? అక్కడ హ్యాండ్ తినాలా? హ్యాండ్ తినాలా? ఇక్కడమా? దేంట్లో అమ్మా? యోగట్ నానా? ఇది కిందది బ్లూబెర్రీ. ఇది యోగట్ YOGURT యోగట్. ఏమా ఉండు ఫేస్కి క్లీన్ చేస్తా ఉండు. క్లోజ్ యువర్ మౌత్. బాయ్ చెప్పు. సే బాయ్. బాయ్. డాక్టర్ వచ్చేసి కూల్ ఐటమ్స్ లైక్ ఐస్ క్రీమ్ అలా పెట్టమన్నాడు, సూదింగ్గా ఉంటుంది కదా లోపల మౌత్ లోపల అని. ఇంకా ఐస్ క్రీమ్ బయట ఎందుకు తీసుకురావడం అని చెప్పి నేను ఇంట్లోనే మ్యాంగో ఐస్ క్రీమ్ చేస్తున్నాను. ఇక్కడ మిన్నుకి బయట ఐస్ క్రీమ్ మరీ అంత టేస్ట్ తెలియదు, ఎందుకంటే ఎప్పుడన్నా తింటాడు కాబట్టి. సో ఫ్రీక్వెంట్గా తింటే ఆ టేస్ట్ అనేది గుర్తుండిపోతుంది. ఇక్కడ నేను సింపుల్గా జస్ట్ మ్యాంగో, అందులో షుగర్ లేకోకుండా జస్ట్ జాగరి వేసాను కొంచెం అంతే. అండ్ కొంచెం మిల్క్ వేసాను, అది కన్సిస్టెన్సీ రావడానికి. మిల్క్ లేకపోతే కొంచెం గట్టిగా ఉంటుంది, అందుకు మిల్క్ వేసి ఇంకా ఇలా చేశాను. లైక్ ఒకే దాంట్లో వేయచ్చు, కానీ ఇలా షేప్స్ డిఫరెంట్గా ఉంటే కొంచెం ఇంట్రెస్టింగ్గా తింటాడని చెప్పి నేను ఇలా డిఫరెంట్ షేప్స్ చూస్ చేసుకున్నాను. అందులోనూ ఇంకా ఇవి ఒక్కొక్కసారి ఒక్కొక్కటి తీసుకొని ఉండేటి, అన్నీ ఒకేసారి తీసుకోలేదు. ఒకటి డిమార్ట్లో, ఐకియాలో అలా తీసుకున్నాను. మ్యాంగో ఫ్లేవర్ బాగా తెలుస్తుంది ఇందులో, అందుకు ఇంకా ఏమనుకోకుండా తినేస్తారు పిల్లలు. అదే వేరే ఫ్లేవర్ అయితే కొంచెం ఫ్లేవర్స్ యాడ్ అవ్వవు అంతగా. సరిపడా ఇంకా ఫిల్ చేసేసి నేను డీప్ ఫ్రిడ్జ్లో పెట్టాను. మిన్నుకి చెప్పాను ఇలా ఐస్ క్రీమ్ చేశాను అంటే ఇంకా వదలలేదు, అది ఐస్ అయిందా అని చెప్పి అడుగుతూనే ఉన్నాడు. ఒక జస్ట్ 4 hours అలా పెడితే డీప్ ఫ్రిడ్జ్లో లైక్ -23 ఆ టెంపరేచర్లో పెట్టాను, త్వరగా కూల్ అవుతుంది అని చెప్పి. ఇంకా కూల్ అవుతూనే ఇచ్చేసాను. అది ఐస్ అయిన తర్వాత వేసుకున్న తర్వాత ఇలా ఒకసారి ట్యాప్ చేసుకోండి, అన్ఈవెన్గా ఉండదు లోపల. సారీ కట్టుకోవాలందుకు నేను బ్లాక్ అండ్ వెళ్ళాను కదా వీడియోలో. కూర్చోనా కూర్చోనా కూర్చో. ఏమన్నా బాగా కూర్చోమా. సారీ
దాంట్లో మిన్నుతో అంత ఈజీ కాదు. చూసారు కదా ఎంత కుస్తీలు పడ్డానో అన్ని నవ్వించడానికి, ఫోటోలకి ఏదో ఒకటి యాక్షన్లు చేసుకుంటూ. నవ్వుతున్నాడు ఓకే నవ్విచ్చినప్పుడు, బట్ కుదురుగా ఉండాలి కదా, ఫోటో షేక్ అవ్వకూడదంటే అస్సలు చాలా కష్టం అయిపోయింది. ఇంకా మేమైతే ఇలా రెడీ అయిపోయి ముగ్గురము కొన్ని ఫొటోస్, కొన్ని ఏం కాదు ఒక 1/2 అవర్ పట్టింది టైం అయితే ఫొటోస్ తీసుకోవడానికి. ఇంకా అన్ని పీస్ఫుల్గా ఫొటోస్ అండ్ వీడియోస్ తీసుకొని మేమైతే స్టార్ట్ అవుతున్నాము రెస్టారెంట్కి. ది బ్లాక్ పుల్ రెస్టారెంట్. అనుకోకుండా సెట్ అయిపోయింది, అలా బ్లాక్ కలర్ డ్రెస్సెస్ వేసుకున్నాము. సో అక్కడికి వెళ్ళిన తర్వాత వాళ్ళు అయితే మంచిగా రిసీవ్ చేసుకున్నారు. లైక్ థీమ్కి సెట్ అయిందని వాళ్ళు కూడా హ్యాపీగా ఫీల్ అయిపోయి నాతో వీడియో తీసుకున్నారు. రివ్యూ వచ్చేసి వీడియో రివ్యూ, నార్మల్గా గూగుల్ రివ్యూ అడుగుతారు కదా, మేము ఆల్రెడీ ఇంతకుముందు వెళ్ళున్నాము. సో అప్పుడే గూగుల్ రివ్యూ ఇచ్చేస్తున్నాము. ఇప్పుడైతే వీడియో రివ్యూ అడిగారు. ఇంకా మేమైతే కార్లో స్టార్ట్ అయిపోతున్నాము. అపార్ట్మెంట్కి దగ్గరలోనే ఒక టెంపుల్ ఉంటుంది. సో మేము అక్కడికి వెళ్ళి పూజ చేసుకుందాం అనుకున్నాము. బట్ అప్పటికే లేట్ అయిపోయింది, లైక్ 8 అయ్యింది. సో ఆ టైంకి టెంపుల్ అంతా క్లోజ్ చేసేస్తున్నారు. మేము బయట నుండి ఇంకా దేవుడికి మొక్కుకొని ఇంకా రెస్టారెంట్కి అయితే స్టార్ట్ అయ్యాము. ఇదే ఆ టెంపుల్, దగ్గర ఉన్న టెంపుల్ వచ్చేసి. ఇక్కడ మన తెలుగు వాళ్ళ పూజలు చాలా బాగా చేస్తారు. తెలుగు అనే కాదు, అన్ని లైక్ ఫెస్టివల్స్ కూడా బాగా మంచిగా చేస్తారు. ఎవ్రీ సాటర్డే ప్రసాదం ఉంటుంది. ఎప్పుడు పూజలు అయితే జరుగుతూనే ఉంటాయి ఇక్కడ. నాన్నని అడుగు ఎందుకు ఆవులు ఇచ్చినావని. నువ్వు అడుగు ఆవులు ఇచ్చినాను. నిద్ర వస్తుందా నాను? లేదు బుజ్జి, రాలేదు నాన్న. అడుగు ఎందుకు ఆవులు ఇచ్చినావు? మరి ఎందుకు ఆవులు ఇచ్చినావు నాను? యాక్చువల్లీ తేజ ఆవలిస్తూ ఉంటే నేను నాను నిద్ర వస్తుందా అని అడిగినాను. అంటే తేజ లేదన్నాడు. అయితే నేను మరి ఎందుకు ఆవలిచ్చినావు అని నేను అడిగా జోక్గా. అది మిన్ను రిపీట్ చేశాడు. చాలా నార్మల్గా చాలా బాగుంది. సో అది మళ్ళీ రిపీట్ చేస్తాడేమో అనుకుంటే అదే ఫన్నీ థింగ్ మళ్ళీ రాలేదు. అలా అయితే రిక్రియేట్ చేయలేకపోయాము. సో అదే నవ్వుకుంటున్నాము అక్కడ. ఇంకా మేము రెస్టారెంట్కి అయితే వచ్చాము. ఆ రోజు ఫ్రైడే కాబట్టి ఓకేగా ఉన్నారు. క్లోజింగ్ టైం వచ్చేసి 11. మేము వెళ్ళింది 8:30 అలా అయింది వచ్చేసరికి రెస్టారెంట్ దగ్గరికి. సో ఇంకా అందరూ డిన్నర్ చేసేసి ఆల్మోస్ట్ రిటర్న్ అవుతున్నారు. మేము ఆ టైంలో వెళ్ళాము. లైక్ 3-4 బ్యాచెస్ అలా ఉన్నాయి అంతే. మేము ఈ రెస్టారెంట్కి వచ్చి కూడా చాలా డేస్ అవుతుంది. సో నేను తేజని అడుగుతున్నాను ఏ ఫ్లోర్ అది అని. ఇంకా శారీ నాకు బాగా నచ్చేసింది. సో వీడియో తిన్నాను, ఒక ఫుల్ వీడియో అని చెప్పి నేను ఇక్కడ తేజతో వీడియో తీపించుకుంటున్నాను. అంతలోపు మన దొరగారు ఉన్నారు కదా, పానకంలో పుడకలాగా వచ్చేసాడు. ఇంకా మళ్ళీ దొరగారితో కూడా కొంచెం వీడియో తీయించుకొని ఫొటోస్ కూడా తిమ్మని చెప్పాను. అంటే కొంచెం రేర్గా దొరుకుతాయి మంచి పిక్స్. అలా ఉన్నప్పుడే మనం అన్ని పిక్స్ అన్ని తీసేసుకొని దాచేసుకోవాలి, లేకపోతే వీళ్ళు దొరకరు. లిఫ్ట్ వచ్చేసింది ఈ కథలు పడే టైంలో. సో ఇంకా మేమైతే పైన రెస్టారెంట్కి వెళ్తున్నాము. ఇది వచ్చేసి 6th ఫ్లోర్లో ఉంటుంది, మారుతల్లి దగ్గర. ఏందన్నా? అవునే, ఇక్కడ చూడు బుజ్జి. అడుగు ఒకసారి.
Minnu, come on. మనం టేబుల్ బుక్ చేసుకోవచ్చు ముందే. మేమైతే ఆ రోజు వాకిన్ వచ్చేసాము. ఇంకా టేబుల్ చూపించడానికి తను తీసుకెళ్తుంది. ఆమేమో వెళ్ళిపోతుంది. మిన్ను ఏమో ఇంకో రూట్ వెళ్తున్నాడు. సో ఇంకా మిన్నుని అదే రూట్లో తీసుకెళ్ళడానికి కుస్తీలు పడుతున్నా నేను ఇక్కడ. అన్ని ఎక్స్ప్లోర్ చేయడానికి రెడీగా ఉన్నాడు. ఇంతకు ముందు వచ్చినప్పుడు కొంచెం చిన్న పిల్లోడు. సో ఎక్కడ కూర్చున్నవాడు అక్కడే ఉండేవాడు. బట్ ఇప్పుడైతే అస్సలు కుదురుగా ఒక్క చోట కూర్చోలేదు. వాళ్ళైతే నవ్వుకుంటున్నారు మిన్ను చేసే యాక్షన్‌లకి. సో తనైతే అక్కడ లాస్ట్‌లో చూపించింది. బట్ అది మాకు ఎప్పుడు నచ్చదు. సో ఎప్పుడొచ్చినా ఈ మిడిల్ దాన్లలోనే సిట్టింగ్‌లోనే కూర్చుంటాము. సో కెన్ వి సిట్ దేర్ అని అడిగితే ఓకే ప్లీజ్ అని చెప్పి అనింది ఆమె. సో 6 సీటర్ అనుకున్నాం. బట్ 6 సీటర్ మళ్ళీ పెద్దగా అయితది కదా! ఎవరైనా వస్తే ఇబ్బంది అవుతుందని. సో నెక్స్ట్ 4 సీటర్‌కి తీసుకెళ్లారు. మన దొరగారికి వెళ్ళడమే ఆ గ్రిల్ సెక్షన్ మీద కన్ను పడింది. సో అడుగుతున్నాడు. మీరు చూస్తే ఇక్కడ ఎక్కి కూర్చుంటూనే ఇదేంటమ్మా? ఇదేంటమ్మా? అని అడుగుతున్నాడు. దాని మీదకి చెయ్యెళ్తుంది. సో హాట్ నాన్న పట్టుకోవద్దని చెప్పినా కూడా వినట్లేదు. అదైతే ఎన్ని సార్లు ఎక్స్‌ప్లెయిన్ చేసుంటామో లైక్ రిపీటెడ్‌గా అడుగుతూనే ఉన్నాడు. ఏంటి ఏంటి అని చెప్పి. వాళ్ళొచ్చి మళ్ళీ గ్రిల్ పెట్టేంత వరకు సో అది ఏంటి అని చెప్పినా కూడా అర్థం కాలేదు. మిన్నుకి ఎప్పుడు చూడలేదు కదా అని. ఇంకా ముగ్గురం కూర్చొని అలా కొంచెం వీడియో తీసుకున్నాము. కొద్దిసేపటి తర్వాత అక్కడే రెస్టారెంట్‌లో ఉంటారు కదా! సర్వీస్ చేసేవాళ్ళు. వాళ్ళని అడిగి కొంచెం లైక్ మంచిగా వస్తుంది కదా అని అది కూడా వీడియో తీపిచ్చుకున్నాము. ఇదే ఆ వీడియో సర్వీస్ ప్రొవైడర్ తీసిన వీడియో. నచ్చింది. లైక్ జూమ్ ఇన్, జూమ్ అవుట్ అలా చేసుకుంటూ తీస్తున్నాడు. అండ్ సైడ్ బై సైడ్ ఫోటోస్ కూడా తీయమని చెప్పాను. ఇక్కడ బర్త్‌డేస్ ఉన్నా లేకపోతే ఏదైనా అకేషన్స్ ఉన్నా కేక్ కటింగ్ చేసేటప్పుడు సాంగ్స్ ప్లే చేస్తారు. మిన్ను అదే వింటున్నాడు. పైన డీజే ఉంటారు. ఆ డీజే ప్లే చేస్తుంటే అక్కడ చూసుకుంటున్నాడు. మనకి ఇంకా ఫుడ్ సర్వ్ చేసేదానికి టైం ఆసన్నమైంది. వేడి వేడి బొగ్గులు తెచ్చి ఇలా వేస్తారు. దానికి మనకి స్టిక్స్ పెడతారు. స్టిక్స్‌కి ఇవి చికెన్, ఫిష్ ఇలాంటివి అన్నీ గుచ్చేసి అక్కడ పెడతారు. సో అది హీట్ అవుతూ ఉంటది. మనకు కావాల్సినప్పుడు మనం ప్లేట్‌లో సర్వ్ చేసుకోవచ్చు. ఫస్ట్ మనకి పానీపూరి సర్వ్ చేశారు. సారీ దహీ పూరి. సో తేజాకొకటి, నేనొకటి తిన్నాము. ఇవి ఎక్కువ తింటే మళ్ళీ నెక్స్ట్ ఐటెమ్స్ ఎక్కువ తినలేము. అందుకు ఇంకా ఇవి ఇలా ఫస్టే తెచ్చిస్తారు మనకి. జ్యూసెస్, కూల్ డ్రింక్స్ ఇలా ఏవైనా గానీ మనకి బొజ్జ నింపడానికి, టమ్మీ ఫుల్ చేయడానికి అలా తెచ్చిస్తుంటారు మిడిల్‌లో. దహీ పూరి టేస్ట్ అయితే ఓకే. మరి అంత మంచిగా ఏం లేదు. సో ఇక్కడ మనకైతే ఇలా ప్లేట్‌లో సర్వ్ చేయడానికి రిపీటెడ్‌గా వస్తూనే ఉంటారు ఐటెమ్స్ తీసుకొని. మనకి ఒక ఐటెమ్ నచ్చిందంటే ఎన్ని సార్లైనా పెట్టించుకోవచ్చు మనము. ఇది షీక్ కబాబ్ మటన్‌తో చేస్తారు. నేను ఆ రోజు ట్రైపాడ్ తీసుకెళ్ళాను. ముందే షూట్ చేద్దాము అని చెప్పి ప్లాన్‌తో. సో అందుకు మంచిగా షూట్ చేయగలిగాను. ఇవి వచ్చేసి స్టిక్స్‌కి ఇలా గుచ్చేస్తారు. ఇవి హీట్ అవుతాయి నేను ముందు చెప్పినట్లు. నాకు షీక్ కబాబ్ అంతగా నచ్చలేదు. సో మైనీస్ అవి గ్రీన్ చట్నీ ఏయించుకుంటున్నాను. మింట్ చట్నీ అది. నేను బట్ గ్రీన్ చట్నీ అంటాను దాన్ని. మన బుడ్డోడికి వెళ్తూనే బెలూన్ తెచ్చిచ్చారు. నార్మల్‌గా పిల్లలకి ఎంగేజింగ్‌గా ఉండడానికి ఇలా ఇస్తారు అందరికి. ఇంకొకటి చిన్న లిటిల్ గిఫ్ట్. ఇదైతే ఫస్ట్ టైమ్ చూసాను. ఇంతకు ముందు వచ్చినప్పుడైతే ఇవ్వలేదు. ఇంకా మేము తింటూ ఉండగా మిన్ను వచ్చి అటు సైడ్, ఇటు సైడ్ చెప్పా కదా! ఫుల్ అల్లరి ఒక చోట కూర్చోలేదని చెప్పి ఇంకా సోఫా మీద ఎక్కి తొక్కుతున్నాడు అట్లే ఆ పక్కకి, ఈ పక్కకి. ఇంకా కూర్చున్న టేబుల్ నచ్చలేదని చెప్పి ఇంకొక టేబుల్ చూజ్ చేసుకున్నాడు మిన్ను. నార్మల్‌గా మంచిగానే తింటాము. కానీ ఆ రోజు మరీ ఎక్కువ తినలేకపోయాము. ఇక్కడొచ్చేసి ఎగ్జాటిక్ లైక్ రాబిట్, ఆక్టోపస్ ఇలాంటివన్నీ సర్వ్ చేస్తారు. నెక్స్ట్ కౌంటర్ వచ్చేసి పిజ్జా. మనకి ఇన్‌స్టాంట్‌గా మనం ఏదైనా అడిగితే సో వాళ్ళు టేబుల్ దగ్గరికి తీసుకొనొచ్చి ఇస్తారు. నేను మిన్నుకి వీట్ పిజ్జా అడిగాను. అక్కడ లేవన్నారు. సో నార్మల్ పిజ్జానే తెచ్చి సర్వ్ చేశారు. ఇక్కడ కూడా ఇన్‌స్టాంట్‌గా లైక్ గ్రిల్ చేసిస్తారు మనకి కావాల్సింది. లైక్ మింట్ చికెన్ అలా ఏవో తందూరి అలాంటివి. ఇంతకుముందు టేస్ట్ చేసున్నాను గానీ అప్పుడైతే టేస్ట్ చేయలేదు. వద్దని చెప్పాను. ఇంకా ఇప్పుడు మెయిన్ కోర్సెస్ చూపిస్తాను. జస్ట్ ఏమేమి ఉంటాయి అని చెప్పి. గులాబ్ జామున్ చాలా ఐటెమ్సే ఉంటాయి. అంటే అన్నీ టేస్ట్ చేయలేము. జస్ట్ 1 ఆర్ 2 అంతే. ఇదొచ్చేసి చికెన్ సూప్.
ఇది నా ఫేవరెట్ చౌచౌ రెస్టారెంట్లో మ్యాంచోవన్ సూప్ ఉంటుంది. సో చాలా బాగుంటుంది, కానీ ఇక్కడ నాకు అస్సలు నచ్చలేదు. అది వచ్చేసి బిర్యానీ కూడా కొంచెమే టేస్ట్ చేసాము. అండ్ గ్రేవీస్ ఇవి చికెన్ గ్రేవీ, మటన్ గ్రేవీ ఉంటుంది. తర్వాత ఇక్కడ చికెన్లో ఐటమ్స్ బటర్ చికెన్ ఇలాంటివి, పెప్పర్ చికెన్ అండ్ చికెన్ ఫ్రైడ్ రైస్, పక్కన నూడిల్స్. మిన్ను నూడిల్స్ అండ్ చికెన్ ఫ్రైడ్ రైస్ తిన్నాడు. మిన్నుని అడుగుతున్నాను ఇక్కడ తింటావా చికెన్ నూడిల్స్ అని చెప్పి. సో మిన్ను అయితే బాగా మంచిగానే తిన్నాడు అవి రెండు. ఇంకవన్నీ సాలడ్స్ అండ్ కర్డ్ రైస్ కూడా ఉంటుంది ఇందులోనే. ఇవి మ్యాంగోవి వెరీ స్పెషల్గా ఉన్నాయి. టేస్ట్ చేస్తే అస్సలు బాగాలేవు, అంటే బాగానే ఉన్నాయి, మరి తీసేసేంత లేవు, ఎక్స్పెక్ట్ చేసినంత లేవు. ఇంకా ఇవి వచ్చేసి వెజ్ సైడ్, అది నాన్ వెజ్ ఇందాక చూపించింది, ఇది వెజ్ అంతా. ఇందులో కూడా బిర్యానీ తర్వాత పులావ్ అలా ఉంటాయి. ఇది వచ్చేసి పాస్తా ట్రై చేద్దాం అనుకున్నా కానీ నేను మర్చిపోయాను. అండ్ ఇక్కడ వెజ్లో కుర్మా, పన్నీర్ కుర్మా అండ్ మిక్స్డ్ వెజిటేబుల్ కుర్మా అలా. ఇంతకుముందు ఇంకా మంచిగా ఉండేటి, ఇప్పుడు కొంచెం క్వాలిటీ తగ్గిందేమో అనుకుంటున్నాను. ఇది వచ్చేసి పాలక్ పన్నీర్ అనుకుంటా, ఇంకా వైట్ రైస్, తర్వాత వెజ్ సూప్. ఇటు సైడ్ వచ్చేసి రోటీస్ చేస్తారు. ఇక్కడ ఇంతకుముందు వచ్చినప్పుడు ఆర్డర్ ఇచ్చినాం కానీ ఈసారి ఏమో ఇవ్వలేదు. అండ్ ఇక్కడ వచ్చేసి డెజర్ట్స్, మనకి కావాల్సిన డెజర్ట్స్ ఉంటాయి. ఐటమ్స్ ఈసారి అంత టేస్టీగా వెరైటీగా ఏం లేవు, నార్మల్ ఐటమ్సే ఉన్నాయి. సో ఇవైతే చూసేయండి ఏమేమి ఐటమ్స్ ఉన్నాయి అనేది. నాకు ఇందులో కొన్ని పేర్లు కూడా తెలియవు చెప్పటానికి, అక్కడ బ్యాక్ సైడ్ రాసున్నారు, బట్ నేనైతే ఈచ్ ఎక్స్ప్లెయిన్ చేయలేను కదా. సో చూసేయండి, కాలా జామున్, జిలేబీ, ఇంకా నార్మల్గా తెలిసినవి అయితే చెప్పగలను అంతే. ఇది వచ్చేసి మనం అత్తరాస, ఇది వచ్చేసి కాలా జామున్, జామున్ ఇది. ఇంకా ఇది సబ్జా కాదు, ఇది ఏంటి సాబుదానాతో చేశారు. ఇవి రసగుల్లా, ఇవైతే రసగుల్లా బాగుంటది. తర్వాత పక్కన ఏదో స్వీట్. మన దొరగారికి ముందే స్వీట్ అంటే చాలా ఇష్టము. ఇంకా ఆ రోజు అయితే వదలలేదు, నేను స్వీట్ అది ప్లేట్ తీసుకెళ్ళానో లేదో టేబుల్ దగ్గరికి లాగేసుకుంటున్నాడు. ఇంకా ఇక్కడ వచ్చేసి కేక్ పీసెస్, టైప్స్ ఆఫ్ కేక్స్, పైనాపిల్, చాక్లెట్, వెనిలా అలా ఉంటాయి. ఇది లాస్ట్ లోది వచ్చేసి చీజ్ కేక్. మిన్ను అమ్మ ఉప్పగా ఉంది చీజ్ కేక్ అంటున్నాడు, మిన్నుకి నచ్చలేదు. ఇంకా ఇది ఐస్ క్రీమ్, ఇది ఇట్లా రోల్ అవుతా ఉంటది, మనకి కావాల్సితే ఐస్ క్రీమ్ అది కప్ లో వేసిస్తారు. అది ఎలా వేసిస్తారు అనేది కూడా చూపిస్తాను, ఇక్కడ చూడండి. మిన్నుకి లాలీపాప్ కనిపించింది అక్కడ డిజర్ట్స్ లో, సో అది తీసుకున్నాడు. వద్దు నాన్న, అది కామ్ నాన్న, తినకూడదని చెప్తున్నా కూడా అసలు వినట్లేదు. అది అక్కడ పెట్టానే అడిగాను, అసలుకే ఇంకా ఐస్ క్రీమ్ ఉంది రా నాన్న అని చెప్పినా కూడా వినలేదు. ఇక్కడైతే ఇంకా ఐస్ క్రీమ్ ఎలా తీస్తారో చూపిస్తున్నాను. ఇంతకు ముందు వచ్చినప్పుడు ఇలా లేదు, బట్ ఇప్పుడు బాగా మంచిగానే పెట్టారు ఐస్ క్రీమ్. ఇలాంటిది చిన్నపిల్లల ఎగ్జైటింగ్ గా ఫీల్ అవుతారు కదా అని. మిన్ను పక్కన యాక్షన్స్ చూడండి, సైడ్ లాలీపాప్ తీసుకున్నాడని ఎంత హ్యాపీగా ఉన్నాడో. నార్మల్గా ఇంట్లో అయితే అలో చేయను, నేనే ఏదన్నా కానీ ఇంట్లో ప్రిపేర్ చేయడానికి ట్రై చేస్తాను. బయట లాలీపాప్స్ అసలు యాక్సెప్ట్ చేయను. ఇంకా అందుకు దొరికిందే ఛాన్స్ కదా అని ఫుల్ ఎంజాయ్ మోడ్లో ఉన్నాడు. లాలీపాప్ అయిపోయింది కదా, సో నేను ఐస్ క్రీమ్ అక్కడ కింద పెట్టున్నాను, అది తీసుకొని పరిగెత్తున్నాడు. సో నేనైతే జస్ట్ మీకు చూపించడానికి వీడియో తీసాను. అండ్ మెయిన్ కోర్స్ అయిపోయింది. తర్వాత ఇక్కడ ఫ్రూట్స్ తెచ్చుకున్నాను. జస్ట్ నార్మల్గా నేను తినింది అయితే ఫ్రూట్స్ అండ్ స్టార్టర్స్. ఇక్కడ మెయిన్ కోర్స్ అస్సలు టచ్ చేయలేదు, అంత మంచిగా టేస్ట్ ఏమి అనిపించలేదు లాస్ట్ టైంతో కంపేర్ చేస్తే. అండ్ మ్యాంగో ఇక్కడ నేను తినింది, సో మ్యాంగో ఓకే అని చెప్పాను కదా, సో టేస్ట్ అయితే ఓకేగానే ఉండింది. పైనాపిల్ అయితే ది బెస్ట్, అసలు ఎంత బాగుండిందో పైనాపిల్ అయితే. అది పచ్చి మ్యాంగో, నాకు ముందే పులుపు అంటే అంత ఇష్టం ఉండదు. సో ఇంకా అది పులుపు ఎక్కువ అయిపోయేసరికి ఫేస్ అలా పెట్టేశాను. ఇది పైనాపిల్, ఇంకా దీనికి లైక్ సాల్ట్, కారం వేసి పెట్టుంటారు, అది బాగా అబ్జర్వ్ అయిపోయి ఉంటుంది సాల్ట్ కారం. టేస్ట్ అయితే ది బెస్ట్ ఉండింది అసలు. మిన్ను ఆల్రెడీ ఒక కప్ ఐస్ క్రీమ్ తిన్నాడు కదా, మళ్ళీ ఇంకో కప్ కోసం వెళ్తున్నాడు అక్కడికి. యాక్చువల్లీ నన్ను అడిగాడు అమ్మ ఐస్ క్రీమ్ అంటే, సో అక్కడ ఉంది వెళ్ళి తెచ్చుకోపనానా అని చెప్పాను. అక్కడికి వెళ్ళి ఐస్ క్రీమ్ అని అడిగితే వాళ్ళు ఏమి ఇచ్చారంటే, ఆ ఐస్ క్రీమ్ ఇవ్వకుండా ఇంకొక ఐస్ క్రీమ్ ఇచ్చారు. ఆ ఐస్ క్రీమ్ అయిపోయిందంట ఇందాక తినింది, సో ఇంకొకటి చాక్లెట్ ఐస్ క్రీమ్ ఇచ్చారు. చాక్లెట్ ఐస్ క్రీమ్ తిన్న తర్వాత మిన్ను ఎక్స్ప్రెషన్స్ చూడండి, నేను ఇక్కడ షేర్ చేస్తాను. అది మన బుడ్డోడు అయితే మొత్తానికి తెచ్చేసుకుంటున్నాడు, అక్కడ వాళ్ళు నవ్వుతున్నారు మిన్ను వెళ్ళి తెచ్చుకుంటూ ఉంటే. చాలా క్యూట్గా అనిపించాడు. మొన్ననే పుట్టినట్లుంది, అప్పుడే ఇంత పెద్దోడైపోయాడో ఏమో.
ఇవి మీతో షేర్ చేసుకున్నట్లు ఉంటది. అలాగే ఇవి మాకు బెస్ట్ మూమెంట్స్ కాబట్టి మేము క్యాప్చర్ చేసుకొని ఇలా ఫీల్ అవుతూ ఉంటాము. ఎప్పుడన్నా చూసుకోవటానికి అందు. ఏంది నాన్న? చూపి నాన్నకు చూపి, వీడియోకి చూపి ఇట్లా. ఓ ఓ ఐస్ క్రీమ్ चाहिए. పోనా అంకుల్తో పాటు వెళ్ళి ఇస్తాడు. మీరు ఐస్ క్రీమ్ తీసుకొని వచ్చేటప్పుడు ఆ స్మైల్ చూడండి ఎంత క్యూట్‌గా ఉందో. విను మాటలు కూడా క్యూట్‌గా ఉంటాయి. ఇది ఐస్ క్రీమ్ వేరే ఐస్ క్రీమ్ అంటే ఇది ఇచ్చినారు అని అంటున్నాడు. మళ్ళీ వెళ్ళాడు. ఇంకోసారి ఐస్ క్రీమ్ తెచ్చుకోవడానికి ఎళ్లి ఆడ పెట్టేసాడు డైరెక్ట్‌గా వాళ్ళకెవరికీ ఇవ్వకోకుండా. కానీ పాపం అక్కడైతే ఐస్ క్రీమ్ అయిపోయింది. చెప్పాను గదా! ముందే మేమెళ్ళింది క్లోజింగ్ టైమ్‌కి ఆల్మోస్ట్ క్లోజింగ్ టైమ్‌కి అందుకు అయిపోయింది ఐస్ క్రీమ్ అయితే. నేను ఈ మధ్యలో కొంచెం అదే ఐస్ క్రీమ్ తెచ్చుకున్నాను. కానీ అదేమైందంటే మెల్ట్ అయింది. సో, ఇది తీసుకెళ్ళి ఇవ్వు అని తనకిస్తే నాకిదొద్దు అదే కావాలని చెప్పి అడుగుతున్నాడు. కానీ పోయి లాలీపాప్ తీసుకొనొచ్చాడు. సో, కొంచెం సాటిస్ఫై అయినట్లే ఉంది. ఏంది మిన్న అది? ఇక్కడికి వస్తే ఎమ్మి మిల్క్ షేక్. ఇదా మ్యాంగో మిల్క్ షేక్. నా దాంట్లో అప్పటికి ఆల్మోస్ట్ బ్యాటరీ డెడ్ అవుతూ ఉండింది. 5% ఎంతో ఉండింది. సో, ఇంకా త్వరగా కేక్ కట్ చేద్దాంలే అని వాళ్ళని అడిగితే, లేదు మేడం లాస్ట్‌లో అంతా అయిపోయిన తర్వాత సర్వింగ్ చేసేది అయిపోయిన తర్వాత మీకు కేక్ కటింగ్ అనేది చేపిస్తామన్నారు. సో, వాళ్ళే అయితే కేక్ ప్రొవైడ్ చేశారు మనకి. ఇంకా ఫైనల్లీ కేక్ కటింగ్ చేసుకొని ఇంటికైతే స్టార్ట్ అవుతున్నాము. ఇంకా దారిలో వాళ్ళు వీడియో రివ్యూ అడిగారని చెప్పా కదా! ఇంకా అక్కడికైతే వెళ్తున్నాం మేము. ఏం చేస్తున్నావు బొట్టి తండ్రి? ఎందుకు రావడం లేదు? అది టైట్గా వేస్తున్నాను. ఇదొచ్చేసి షిప్ థీమ్. ఇక్కడ సెయిలర్స్ తర్వాత కెప్టెన్ ఇలా అందరూ ఉంటారు. సో, తినొచ్చేసి నేను కెప్టెన్ అనుకుంటున్నాను. తనైతే వీడియో రివ్యూ అడిగాడు. వాళ్ళు ఇక్కడే పోస్ట్ చేసుకుంటారంట. లేకపోతే మేనేజర్‌కి చూపించుకోవడానికో దేనికో తన నేమ్ చెప్పి అయితే రివ్యూ ఇమ్మన్నారు. ఇలా సర్వీస్ మంచిగా ప్రొవైడ్ చేశారు అని చెప్పి. సో, నేనైతే ఒకసారి తెలుగులో ఇచ్చాను. ఒకసారి ఇంగ్లీష్‌లో ఇచ్చాను. అండ్ తర్వాత హిందీలో కూడా అడిగాడు. మళ్ళీ హిందీ రాదు కదా మనకి అంతంత మాత్రమే దద్ది మొకాలం. సో, ఇంకా మళ్ళీ తేజాని అడిగి సో, ఏమేం చెప్పాలి అని చెప్పి అడిగాను. తనైతే ఇలా చెప్పాడు. ఇలా చెప్పు అని. నేనైతే ఇంకా సేమ్ ఎగ్జాక్ట్‌గా అలానే చెప్పేసాను. మన మిన్నుదోరు ఉన్నారు కదా! సో, తనైతే అక్కడ ఇక్కడ తిరుక్కుంటే ఇంకా వీడియో రివ్యూ ఇవ్వడానికి కుదరకుండా చేశాడు. సో, అందుకే సైలెంట్‌గా కూర్చో అని చెప్పి ఒక చోట కూర్చోబెట్టని చెప్తున్నాను. మళ్ళీ రివ్యూ ఇవ్వడానికి 15 మినిట్స్ అలా అయింది. ఎందుకంటే మన దొరగారు డిస్టర్బ్ చేస్తూనే ఉన్నారు. మళ్ళీ మిన్నుదోరు ఎంటర్ ద డ్రాగన్ అన్నట్లు మళ్ళీ మధ్యలోకి వచ్చేసాడు. ఇంకా సైడ్ బై సైడ్ తేజ కూడా కొంచెం వీడియో తీయ అంటే వీడియో తీశాడు. ओ भैया भी अच्छा से सर्विस दिया. आप इधर जाइए और भी बैलून दूंगा मैं और एक गिफ्ट है आ जाओ పైకి రా నాన్న దగ్గరికి వచ్చేసి. इधर आ जाओ लास्ट గిఫ్ట్ మర్చిపోయినా. ఉంది నా దగ్గర ఉందో. ब्लैक बॉल रेस्टोरेंट आया एनिवर्सरी सेलिब्रेशन करने के लिए. इधर फूड भी अच्छा है. हम लोग इधर आता है कुछ ओकेजन करने के लिए और इधर सर्विस भी अच्छा है. नसीब हमको सर्विस दिया वो भी अच्छा किया. ఏదో వచ్చి రాని హిందీతో మేనేజ్ చేసేసాను. ఇంకా తర్వాత అయితే ఇలా స్టార్ట్ అయిపోయాము ఇంటికి. దారిలో అయితే ఫుల్ వర్షము. అది ఎందుకో గానీ ఈవినింగ్ అయ్యేసరికి ఫుల్ వర్షం పడేస్తుంది ఈ నడవని బెంగుళూరులో. ఇంకా దారిలో కూడా ఫుల్ ట్రాఫిక్. అందులోనూ ఫ్రైడే కదా! ఇంకా వీకెండ్ ఊర్లోకెళ్ళే వాళ్ళు, ఆఫీస్ నుండి వచ్చేవాళ్ళు ఫుల్ ఇంకా ఒక హాఫ్ అన్ అవర్ అయితే అక్కడే స్ట్రక్ అయిపోయాము. నేనిక్కడ వ్లాగ్ ఎండ్ చేద్దాంలే అనుకున్నాను. బట్ ఆ ట్రాఫిక్ చూసిన తర్వాత ఒకసారి ట్రాఫిక్ వీడియో కూడా తీద్దాంలే అని చెప్పి నేను అది కూడా తీశాను. మన మిన్నుదొర అయితే ఇక్కడ వాళ్ళు ఇచ్చిండే దానిలతో పజిల్స్‌తో ఆడుకుంటున్నాడు. అసలు ఓపెన్ చేసేదాకా
పోనీయలేదు. ఇంకా ఫైనల్ అయితే వ్లాగ్ ఇంతటితో ఎండ్ చేస్తున్నాను. మా వీడియోస్, మా మెనూ వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. విల్ మీట్ ఇన్ ద నెక్స్ట్ వీడియో. బాయ్, టేక్ కేర్.